ఏమండి ఏమండి మీకేం కాదండి. నేను బతికొండగా మీకేం కాదండి. నేను చెప్పాను కదా వైదేహి, నువ్వంటూ లేకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకేం కాదు, ఏం కాదు. వైదేహి, నువ్వు లేకపోతే నేను లేను. నేను లేను వైదేహి. ఏమండి 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 బ్రతకాల్సిన అవసరమే లేదు. ఏమండి పరిస్థితులని బట్టి ఏమి కాదు అన్నాను, నిజమైపోతుందా? అందుకని బతకాల్సిన అవసరం లేదు అంటారా? అసలు మీరు లేకుండా నేనెలా ఉండగలుగుతాననుకుంటున్నారు? నేను ప్రేమిస్తున్నానని చెప్తే చాలు అన్నారు కదా, చాలు అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్తే చిరంజీవి అయిపోతా అన్నారు కదా. చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తాను, మిమ్మల్ని ప్రేమించాను. మీరే నా ప్రాణం, నా సర్వస్వం. అయినా మీరు నేను వేరని ఎవరన్నారు? నేను మీలో సగభాగాలే. మీ భార్యనే. నేను మీ భార్యనే. వింటున్నారా? నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతారా? మీరు కొంచెం బాధపడితే నేను తట్టుకోలేను. అలాంటిది మీరే లేకపోతే ఎలా బతుకుతాననుకున్నారు? నా కోసం లేవండి,
ఎరా ఏమన్నా తెలిసిందా? లేదమ్మా, అంతా వెతికాను. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఏమీ తెలియలేదు. అసలు ఈ ఊర్లోనే ఉంచిందా లేక దూరంగా ఎక్కడికైనా ఎత్తుకుపోయిందా? అమ్మా, ఆపుతావా? పిల్లలు ఇంతవరకు ఇంటికి చేరలేదంటే ఏమైందోనని గుండెల్లో వణుకు పుడుతుంటే మధ్యలో నీ అనుమానం ఏంటి? ఇద్దరూ క్షేమంగా ఇంటికి రావాలని దేవుణ్ణి కోరుకో. మీరలా అంటుంటే నాకు భయంగా ఉందండి. మన బియ్యంకుల వారికి ఎవరూ శత్రువు లేరు కదా. వాళ్ళు ఏ ఆపద కలిగించలేదు కదా. సునైనా, బావుగారు అజాత శత్రువు. శత్రువులు ఎవరూ ఉండే అవకాశం లేదు. ఎందుకైనా మంచిది మావయ్య గారికి చెప్తే బాగుంటుంది నాన్న. అలాంటి సమస్య ఏదైనా ఉంటే ఆయనే చూసుకుంటారు. ఏంటి చూసుకునేది? చెప్తే అర్థం కాదు. ఒక అమ్మాయి అబ్బాయి కనిపించకుండా పోయారంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు గాని ఆపదలో ఉంటారనుకోరు. ఒకవేళ నిజంగా ఆపదలో ఉంటే చెప్పకుండా తప్పు చేసిన వాళ్ళం అవుతావమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. వద్దురా, నా మాట విను. గట్టిగా వెతికితే దొరికేస్తారా? పొద్దున వరకు చూద్దాం, లేదంటే అప్పుడు ఆలోచిద్దాం. ఈలోగా ఫోన్ చేసి బావగారి గురించి అడిగితే అప్పుడేం చేస్తావు నానమ్మా? శని నోరు పెట్టుకుని శని మాటలు మాట్లాడుకురా. ఫోన్ చేసినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు మాత్రం చెప్పడానికి వీల్లేదు. చూడండి, అబ్బాయి ఫోన్ కూడా పనిచేయడం లేదు. నాకెందుకో కంగారుగా ఉందండి. గాలికి దీపం కొండెక్కిపోయింది. ఫోన్ కలవడం లేదంటే సిగ్నల్స్ లేవేమో. ఛార్జింగ్ అయిపోయిందేమో కౌసల్య. ఈ మాత్రానికే కంగారు పడితే ఎలా? అక్కడ కత్తి దిగింది, ఇక్కడ దీపం ఆరిపోయింది. జరిగిన వాటి గురించి ప్రకృతి సంకేతాలు ఇస్తుందంటే ఏమో అనుకున్నాను. నిజమే. మీరెన్నైనా చెప్పండి, అబ్బాయితో మాట్లాడితే గాని నా మనసు కుదుటపడదు. అంతే కదా, అబ్బాయి ఫోన్ పనిచేయకపోతేనే కోడలికి చెయ్యి. ఎవరమ్మా? అక్కేమన్నా ఫోన్ చేసిందా? లేదు నాన్న, అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. ఆయన గురించి అడుగుతారేమో నాన్న, ఏం చెప్పాలి?
నేను మాట్లాడతా ఇలా ఇవ్వు. హలో 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 సియా. నేనమ్మా, సియ వాళ్ళ నానమ్మని. అమ్మా మీరా? కొంచెం సియాకి ఫోన్ ఇస్తారా? సియ నిద్రపోతుందమ్మా, ఏమన్నా చెప్పాలా? ఏం లేదమ్మా, అబ్బాయి ఫోన్ కలవడం లేదు, ఒకసారి మాట్లాడదామని. అలాగా, సాయంత్రం గుడికి వెళ్లారమ్మా. బాగా అలసిపోయి తొందరగా నిద్రపోయారు. మాట్లాడతానంటే నిద్ర లేపుతాను. వద్దులేమ్మా, బానే ఉన్నారు కదా, అది చాలు. బాగానే ఉన్నాడమ్మా. పొద్దున్న లేవగానే మాట్లాడిస్తాను. ఉంటానమ్మా. బానే ఉన్నాడంటండి. సరిపోయింది కదా. ఏంటి సరిపోయేది? పొద్దున మళ్ళీ అడిగితే అప్పుడేం చేస్తావు? నువ్వు నోరు మీరా అప్రచప్పు వెధవా. ఇందాక సినినోడితో అన్నావో లేదో అలాగే ఫోన్ చేశారు. తెల్లారే కల్లా ఇద్దరు ఇంట్లో ఉండాలిరా. ఏం చేస్తావో తెలీదు, వెళ్ళి తీసుకురా. ఏమండి దేవుడా, నేనే పాపం చేశాను. ఆయనకి భార్యలే కూడా దూరంగా ఉండటమే పెద్ద శిక్ష అనుకుంటే ఇంకా పెద్ద శిక్ష వేయాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వే దిక్కు రామయ్య, నా మాంగళ్యాన్ని కాపాడు. ఎవరమ్మా? నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కాపాడండి ప్లీజ్. ఏటైనదమ్మా? ఇంత రాత్రి వేళ ఈడెలా సిక్కుకుపోయినారు? ఎవరు రౌడీలు ఆయన్ని తీసుకొచ్చి కత్తితో పొడి చేశారు. తొందరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, సహాయం చేయండి. ఈ సీకట్లో అడవి దాటమే కష్టం తల్లి. ఆసుపత్రికి ఎలా అట్టుకుపోతావు? అయ్యో, అలా అనకండి, సహాయం చేయండి, ఏమైనా చేయండి, సహాయం చేయండి. పోటు శానా లోతుకి దిగబడిపోయినదమ్మా. రక్తం కూడా శానా పోయినట్టుంది. నాడి కూడా అందడం లేదే. అయ్యో, మీరేదో ఒకటి చేసి ఆయన్ని కాపాడండి. నువ్వేం భయపడకమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఉండు, నేను పసరమందు పోసి కట్టు కడతాను. నువ్వేం భయపడకమ్మా. అక్కడ మా ఆవిడ సీరుంది, వెళ్ళి కట్టుకోమ్మా. నేనున్నాను కదా, ఇంక నీకేం భయం లేదమ్మా, నేను చూసుకుంటానులే. చెప్పండి.
పాపం ఇందాకటి నుంచి ఏదో చెప్పాలన్నట్టుగా తెగ చూస్తున్నారు. ఏం లేదు. అవునులే, అప్పుడప్పుడు నా నోరు, తరువాత నిశ్శబ్దం తప్ప ఈ గదిలో ఏముంటుందిలే. అయినా మనం ఇలా దూరంగా ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ మీ తమ్ముడికేమైంది? మా తమ్ముడికా? వాడికేమవుతుంది? అదే నేను అడుగుతున్నాను. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, మరి దూరంగా ఎందుకు పెడుతున్నాడు? అలాంటిదేం లేదే. అయినా నీకెవరు చెప్పారు? కొన్ని ఎవ్వరూ చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోతుందిలే. మీ తమ్ముడు ప్రవర్తన చూసి ఎప్పుడో డౌట్ వచ్చింది. పొద్దున్న రాజగురువు మాట విని అత్తయ్య గారిచ్చిన ఎక్స్ప్రెషన్ చూశాక కన్ఫర్మ్ అయిపోయింది. నిజంగా ఎవరి మనసులో ఏముందో తెలియకపోయినా మనకు అనుగుణంగా దాన్ని అన్వయించుకోవడం మనిషి నైజం కదా. మీ తమ్ముడిని ఏమైనా అంటే మీరు మీ అమ్మగారు అస్సలు ఊరుకోరు కదా. మీ నాన్నగారేమో అన్ని బాధ్యతలు మీ తమ్ముడికి అప్పగిస్తున్నారు. రాజగురువులు చెప్పిన దాని ప్రకారం భార్య మనసులో ఉండాలి. కానీ మీ తమ్ముణ్ణి చూస్తుంటే పెళ్ళాన్ని ఇంట్లో ఉంచడమే ఇష్టం లేనట్టుగా ఉంది. అలాంటప్పుడు మీ తమ్ముడికి బాధ్యతలు ఎలా ఇస్తారు? అవన్నీ అమ్మా నాన్నలు చూసుకుంటారులే ఊర్మిళ. అవును, నువ్వే నావెల్ చదువుతున్నావు? కళ్ళెదురుగా అంతకన్నా గొప్ప కథలు జరుగుతుంటే ఇంకా నవల్లెందుకులే. అది కాదు ఊర్మిళ, కవర్ పేజీయే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందాకటి నుంచి దానికోసమే చూస్తున్నా. మీరెందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో బాగా అర్థమైంది. ఇప్పుడేంటి? ఈ నవల్ గురించి తెలియాలి, అంతే కదా? మొత్తం స్టోరీనే చెప్తాను, వినండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక ఆవిడ భర్త ఆదరణకి కరువై ప్రియుడితో ఎలా ప్రేమ కలాపాలు నడిపించిందన్నది ఈ కథ. ఇంతకు మించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆ పరిస్థితులు, భావోద్వేగాలు అన్నీ మీకు తెలిసినవే, అలవాటైనవే. ఒక ఆడది దారి తప్పితే అందరూ వేలెత్తి చూపిస్తారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఈ కథ వినిపించాలి. కొన్ని పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయడం తప్పదు అని అర్థమవుతుంది. మాట్లాడరేంటి? స్టోరీ బాగా కనెక్ట్ అయింది కదా. మాటలు రావులే. అమ్మా, ఆ దేవుడి మీద భారం వేసి ఈ ఒక్క రేత్రికి బిడ్డని భద్రంగా చూసుకోమ్మా. తెల్లారేసరికి మెలకులోకొత్తాడు. చాలా సంతోషం అండి.
నా పసుపు కుక్కలు కాపాడారు. ఎన్ని జన్మలెత్తినా మీరు తీర్చుకోలేను.